హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, అదే మన టమాటా రసం. ముందుగా ఈ టమాటా రసం చేయడానికి ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలని 2 సార్లు బాగా వాష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న టమాటాలన్నింటినీ ఒక ప్యాన్లో వేసి ఉడికించండి. ఈ టమాటా రసం చేయడానికి నాటు టమాటాలనే వాడండి. నాటు టమాటాలని వాడటం వలన టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటాలన్నింటినీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మెత్తగా ఉడికించండి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత టమాటాలను తిప్పివేయండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. టమాటాలు చల్లగా అయిన తర్వాత పైన పొట్టును తీయండి. మీకు త్వరగా చల్లగా అవ్వాలంటే టమాటాలను నీళ్ళల్లో వేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా పొట్టును తీయండి. ముక్కలకున్న పొట్టంతా తీసిన తర్వాత ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన దానిని పక్కకు పెట్టుకోండి. టమాటా రసంలోకి కొద్దిగా చింతపండు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ముందుగా చింతపండుని తీసుకొని 2 సార్లు కడిగి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె తీసుకోండి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేయండి. కొద్దిగా జీలకర్ర వేయండి. కొంచెం కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అంతే, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. టమాటా రసానికి ఆనియన్స్ 50% ఉడికితే సరిపోతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండనవసరం లేదు. అంతే, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అంతే, కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా రసాన్ని వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని పోయాలి. నేనైతే నాటు టమాటాలు వాడుతున్నాను కాబట్టి చింతపండు రసం కొద్దిగా పోస్తున్నానండి. మీరు హైబ్రిడ్ టమాటాలు వాడుతున్నట్లయితే చింతపండు రసం కొద్దిగా ఎక్కువ పోసుకోండి. చింతపండు రసం అంతా పోసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది కల్లుప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం టమాటా రసానికి పట్టేలాగా బాగా ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇవి వేసిన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇవి బాగా మసిలే వరకు ఉంచండి. ఇవి బాగా మసిలిన తర్వాత ఇందులో గరం మసాలా, ధనియా పొడి వేసుకోవాలి. ఈ ధనియా పొడి, గరం మసాలా వేయడం వల్ల టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటా రసం అనేది బాగా మరిగించండి. టమాటా రసం చిక్కగా ఉండడం కన్నా పల్చగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికే టైంలో ఉప్పు సరిపోకపోతే ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇంతే అండి, టమాటా రసం రెడీ అయింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.